అందరికీ నమస్కారం. నేను మీ పదుళ్ళపర్తి శివ. ఓ చిన్న సమస్యతో సమస్యాపూరణంతో మీ ముందుకు వచ్చాను. సమస్య ఏంటంటే భోజరాజు ఇచ్చినటువంటి సమస్య ఇది. కాళిదాసు పూరించినటువంటి పూరణం. భోజరాజు గారు టంటంట టంటన్ టటటంట టంటం అన్నారు. భవభూతి ఇత్యాదులు అందరూ కూడా ఏమిటి మహారాజు గారు టంటంట టంటన్ టటటంట టంటం అంటున్నారు అనుకుంటూ ఉంటే ఇదే సమస్య, దీన్ని పూరించండి, దీనికి పాదపూరణ చేయండి అన్నప్పుడు యథాతథంగానే ఎప్పుడూ ముందుండే కాళిదాసు పూరణకి లేచారు. ఆయన చెప్తున్నారు కదా, రాజాభిషేకే మద విహ్వలాయా హస్తాచ్యుత హేమఘట యువత్యా సోపాన మార్గేషు కరోతి శబ్దం టంటంటంటం టటంటంటం అన్నారు. మహారాజు గారికి పరిచారికలు అభ్యంగన స్నానం చేయిస్తూ ఉన్న సందర్భంలో బంగారు కలశంతో అభ్యంగన స్నానం చేయిస్తూ ఉంటే కోనేటి యందు సరోవరం నందు అందులో ఒక యువతి మదవిహ్వలయ్యి ఆమె ఆ మహారాజు యొక్క సౌందర్యానికి మోహితురాలై తుట్రుపాటు చెంది ఆమె చేతిలో ఉన్నటువంటి బంగారు చెంబు జారిపోయింది. మెట్లు మించి జారుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి శబ్దం ఏంటంటే, ఆ బంగారు కలస మెట్టు దిగుతూ ఉంటే వచ్చినటువంటిది ఏంటంటే సోపాన మార్గేషు కరోతి శబ్దం. ఆ సోపానము అంటే మార్గం. ఆ సోపాన మార్గంలో మెట్టు దిగుతూ ఉంటే చెంబు కరోతి శబ్దం కరోతి ఉత్పత్తి అయింది, శబ్దం పుట్టిందిటే. ఎలా పుట్టింది? టంటంట టంటం టటంట టంటం అని చెంబు దొర్లుతూ ఉంటే ఇటువంటి శబ్దం వస్తుంది కదా. ఈ విధంగా పూరించారట. ఇది నిజానికి కాళిదాసుకు కొట్టిన పిండైనటువంటి ఛందస్సు. ఎందుకంటే కాళిదాసు కుమార సంభవనలు చేసేటప్పుడు అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యాం యువమానదండ అని ఆయన పూరించారు. అదే మాదిరిగా ఉండేటటువంటిది, అదే ఛందస్సుతో అయినటువంటి ఈ శ్లోకాన్ని, ఈ చాటు పద్యాన్ని ఆయన అత్యద్భుతంగా పూరించారు. ఈ యొక్క శ్లోక విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలతో మీ శివ, పదుళ్ళపర్తి.